హలో అందరికీ. గోంగూర నిలువ పచ్చడితో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పోపు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఈ పోపు మొత్తాన్ని గోంగూర నిలువ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర నిలువ పచ్చడి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. గోంగూర నిలువ పచ్చడి ఫుల్ రెసిపీ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.